69 టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రాణి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మోసకారి కాంగ్రెస్ పై ప్రజా తిరుగుబాటు మొదలైంది. ప్రజలకు అసమర్థ సీఎం అసలు స్వరూపం తెలిసొచ్చిందన్న కేటీఆర్. భారత రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత కాంగ్రెస్ దే. రాహుల్ గాంధీ ప్రజల మద్దతు పెరుగుతోందన్న దయాకర్. గ్రామ సభలు పారదర్శకంగా నిర్వహించాలి. ప్రతి పేదవాడికి పథకాలు వర్తింపచేయాలన్న చాడా. తెలంగాణలో పెరుగుతున్న చలి. పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్లు పడిపోతున్న ఉష్ణోగ్రతలు. భారత రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ బాధ్యత అని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. రాజ్యాంగ పరిరక్షకుడిగా రాహుల్ గాంధీకి దేశ ప్రజల మద్దతు ఉండబోతుందన్నారు. మరోవైపు బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్ రాజకీయ అస్తిత్వం కోసం మాట్లాడుతున్నారని విమర్శించారు. 2029లో దేశంలో పూర్తి స్థాయి అధికారంలోకి రావడం కోసం బీజేపీ నార్త్ సౌత్ లో రాజకీయ కుట్రలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. భారతదేశ రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక బాధ్యతగా ఈ రోజుల్లో ఉంది. బీజేపీ సామ్రాజ్యవాద దృక్పథం, బీజేపీ రాజకీయ స్వార్థం ఈరోజు బీజేపీని పతనం వైపు నెడుతున్న పరిస్థితి. రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా ఈరోజు బీజేపీ అవతరించడం అనేది చాలా ప్రమాదకరమైన అంశం. ఇప్పుడు రీసెంట్గా మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం కదా, చంద్రబాబు గారితో కలిసి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమిలో లుకలుకలు. అటు పవన్ కళ్యాణ్ సీఎం కావాలని, ఇటువైపు లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని చెప్పి ఎలాంటి గిల్లి గజ్జాలకు వస్తున్నారో చూస్తున్నారు. ఇది కూటమిలో లుకలుకలకు ఒక ఉదాహరణ. సో చంద్రబాబుతో కయ్యం అనేది టోటల్గా బీజేపీ ప్రభుత్వం యొక్క ఉనికికే ప్రమాదం అని తెలిసిన తర్వాత తగ్గుతున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్తో తాను ముందుకు వెళ్ళి ఏ విధంగా టీడీపీని పక్కన నెట్టాలనే వ్యూహం నిరంతరం ఆలోచిస్తూనే ఉంటుంది. పంజాబ్లో అకాలీలతో ఆలోచించిన, మహారాష్ట్రలో షిండేతో ఆలోచించిన, ఇంకో రాష్ట్రంలో ఇంకొకరితో ఆలోచించిన, తన రాజకీయ మిత్రునితో కలిసి రాజకీయ లబ్ధి పొంది ఏ విధంగా అదే రాజకీయ పార్టీని అంతం చేయాలనేదే బీజేపీ ఎత్తుగడ ఉంటుంది ఎప్పుడు కూడా. కాబట్టి వాళ్ళు జాగ్రత్తగానే ఉన్నారు. ఇప్పుడు బీజేపీకి ఆ ప్రమాదం కూడా భవిష్యత్తులో ఉంటుంది. 2029లో పూర్తి స్థాయి తామే అధికారంలో రావడానికి చేసే ప్రయత్నాల్లో భాగంగా అటు సౌత్లో ఇటు నార్త్లో అన్ని రాజకీయ కుట్రలు చేస్తుంది. జమిలీతో చేసే ప్రయోగాలు కావచ్చు, లేకపోతే మతంతో చేసే ప్రేరేపిత రాజకీయాలు కావచ్చు. ఇప్పుడు మీరు చూడండి, అయోధ్య దేశ ప్రజలందరిదైనప్పటికీ కూడా బీజేపీ సొంత వ్యవహారంగా చేసింది. కొన్ని వందల సంవత్సరాల నుంచి మహాకుంభమేళా దేశ ప్రజలు జరుపుకుంటుంటే అది బీజేపీ సొంత కార్యక్రమంగా చేసుకున్నది. తర్వాత ఈ దేశంలో ఉండే రాజకీయ ప్రత్యర్థుల మీద శత్రుత్వాన్ని మించి కసిని పెంచుకోవడం దానికి ఆనవాయితీగా మారింది. ఇతర దేశాల్లో ఉన్న భారతదేశానికి శత్రువులైనా సరే వాళ్ళతో ప్రేమగా ఉంటుంది. అది దాని యొక్క నైజం. కాబట్టి ఇవాళ చంద్రబాబు గారి రూపంలో ప్రమాదం వస్తుందా, నితీష్ కుమార్ గారి రూపంలో ప్రమాదం వస్తుందా అనే దానికంటే తాను వ్యవహరించే శైలి వల్ల బీజేపీ స్వార్థపూరిత రాజకీయాలే తనకి ఈరోజు నష్టం చేసే పరిస్థితి ఉంటుంది. రేపు దేశంలో భారత రాజ్యాంగ పరిరక్షకునిగా రాహుల్ గాంధీ గారికి రేపు జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ప్రజల యొక్క మద్దతు ఉండబోతుంది. కాబట్టి మేమే ఇంకా ఉంటాం, మేమే వస్తామని చెప్పి కిషన్ రెడ్డి గారో, లేకపోతే ఈటల రాజేందర్ గారో, లేకపోతే బండి సంజయ్ గారో మాట్లాడే అన్నీ కూడా వాళ్ళ యొక్క రాజకీయ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి తప్పితే మరొకటి కాదు. రాబోయే రోజులన్నీ కూడా ఇండియా కూటమి అనేది గుర్తుంచుకుంటే మంచిది.
తెలంగాణలో గ్రామ సభలు పారదర్శకంగా నిర్వహించాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి అన్నారు. అర్హులైన పేదలందరికీ పథకాలు వర్తింపచేయాలన్నారు. ప్రజా ప్రతినిధులు రాజకీయాలకు అతీతంగా సభలు నిర్వహించాలని సూచించారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారని, అలాంటి వారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని కోరారు. 11 సంవత్సరాలు గడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి గ్రామ సభలు నిర్వహించబడడం హర్షించదగ్గ పరిణామం. అయితే గ్రామ సభలు కూడా పారదర్శకంగా జరగాలి. సంక్షేమ పథకాలు దారిద్ర్యకి దిగు ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి, పేద వర్గాలకి ఇళ్ల స్థలాలు, ఇండ్లు, రేషన్ కార్డులు, అలాగే ఇంకా పెన్షన్లు, ఇలాంటి వాటికి సంబంధించి ఇందులో కూడా గ్రామ సభల్లో కొంత ఈ రాజకీయ లీడర్లు అక్కడక్కడ చర్చనీయాంశంగా మారడం అనేది దురదృష్టకరం. అధికార పార్టీ వాళ్ళు తమ వాళ్ళకే పథకాలు అందాలనేటువంటి ఆశించడం కరెక్ట్ కాదు. సంక్షేమ పథకాలు అనేవి మొట్టమొదట పేదరికంతో అల్లాడేటువంటి నిరుపేదలకి, అసలు ఇల్లే లేని వాళ్ళకు, స్థలమే లేని వాళ్ళకు, అలాంటి వాళ్ళకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, ఇల్లు ఇవ్వాలి. కానీ గత ప్రభుత్వ కాలంలో జరిగినట్టు కార్యకర్తలకే ఇల్లు, కార్యకర్తలకే సంక్షేమ పథకాలు, కార్యకర్తతో గెలిచినాం కాబట్టి కార్యకర్తతోటే మేము చేసుకుంటామంటే ఇది ప్రభుత్వ సొమ్ము. అందులో సంక్షేమ పథకాలు అనేవి దారిద్ర్యం దిగున్నటువంటి బడుగు బలహీన వర్గాలకు అందించాల్సిన పథకం కాబట్టి దీన్ని పారదర్శకంగా కాంగ్రెస్ ప్రభుత్వం అందించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే చాలా చోట్ల గ్రామ సభల్లో కూడా మా ప్రభుత్వం అనేటువంటి ఆలోచనతో అక్కడక్కడ ఘర్షణలు జరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఇది దురదృష్టకరమైన సంఘటన. ఎందుకంటే ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు కానీ, మరి ఇళ్ళకు సంబంధించిన హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ప్రతి సందర్భంగా చెప్పింది ఏంటంటే అసలైన పేదవాళ్ళకి ఇస్తాం, పారదర్శకంగా వివరిస్తామని చెప్పారు. ఆ మాటకు కట్టుబడి ఉండి గ్రామ సభలు పారదర్శకంగా నిర్వహించండి, అరుడైన నిరుపేదలకు అందించండి, మంచి పేరు తెచ్చుకోమని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజల పక్షంగా కమ్యూనిస్ట్ పార్టీ అడుగడుగునా ఉంటుంది కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. నాకు అనేక జిల్లాల నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం మేఘా ఇంజనీరింగ్ కంపెనీతో పలు ఒప్పందాలు చేసుకుంది. రాష్ట్రంలో 2160 మెగావాట్ల పంప్ స్టోరేజ్ ఇంధన ఉత్పత్తి ప్రాజెక్టుకు పరస్పర అవగాహన ఒప్పందాలు జరిగాయి. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో మెగా ఇంజనీరింగ్ ఇన్స్పెక్టర్ లిమిటెడ్ కంపెనీ సభ్యులు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ప్రాజెక్టుపై దాదాపు 11,000 కోట్లు పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి. నిర్మాణ దశలో దాదాపు 1000 మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. రేపు ఏప్రిల్ నెలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి దర్శన టోకెన్లు విడుదల చేయనుంది. రేపు ఆన్లైన్లో దర్శన టోకెన్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారి తెలిపారు. రేపు ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదల చేయనున్న అధికారులు 11 గంటలకు శ్రీవారి దర్శనం కోసం టోకెన్లు, మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లను ఆన్లైన్లో ఉంచనుంది.
కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసకారి కాంగ్రెస్ పై ప్రజా తిరుగుబాటు మొదలైందన్నారు. గ్యారంటీల గారడీపై జనగర్జన షురు అయిందన్నారు. రాష్ట్ర ప్రజలకు అసమర్థ సీఎం అసలు స్వరూపం తెలిసొచ్చిందని వెల్లడించారు. ఇక కాలయాపనతో కాలం సాగదన్న ఆయన కాంగ్రెస్ సర్కార్ హామీల గురించి ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో చలి పంజా విసురుతోంది. గత వారం క్రితం వరకు సాధారణంగానే ఉన్న ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. దీంతో 2 రోజులుగా చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కే నమోదవుతున్నాయి. ఉదయం 8 దాటినా చలి తీవ్రత తగ్గటం లేదు. దీనికి తోడు పొగమంచు కూడా ఉండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం, రాత్రి వేళల్లో స్వెటర్లు, మఫ్లర్లు లేకుండా కాలు బయట పెట్టడం లేదు. కాగా నేడు, రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కుమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో చల్లటి గాలులు వీస్తాయని, 10 డిగ్రీలలోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందన్నారు. ఈ 4 జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక హనుమకొండ, హైదరాబాద్, జగిత్యాల, కరీంనగర్, మెదక్, మేడ్చల్, ములుగు, నిజామాబాద్, జనగామ, జగిత్యాల, జయశంకర్, భూపాలపల్లి, కామారెడ్డి, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, వికారాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో 15 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ లో పర్యటించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, రేవంత్ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారన్నారు. మహిళలకు ఇస్తానన్న తులం బంగారం ఎక్కడ పోయిందని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి ఏడాది దాటినా ఇంతవరకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని విమర్శించారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మరి అందరూ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీంతో పాటు ప్రజలు కూడా మా తులం బంగారం కావాలనే వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్ రోజు అనౌన్స్ చేశారు. కాబట్టి ఎప్పుడు వస్తుంది అనేటువంటి ఇచ్చినప్పుడు కానీ మీటింగ్లకు వచ్చినప్పుడు కూడా ఎంఆర్ఓ గారు చెప్పిన మా పక్షాన, మా ప్రజల పక్షాన ప్రభుత్వానికి ఆ రిప్రజెంటేషన్ పెట్టమని చెప్పారు. ఎందుకంటే తప్పకుండా ఇవ్వాలి, ఇచ్చినటువంటి కమిట్మెంట్ కాబట్టి ఇవ్వాలని. అయితే ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనేది ఆ రోజుల్లో కేసీఆర్ గారి ఆలోచన. పేదల మధ్యతరగతి కుటుంబాలకు కొంత సపోర్ట్గా ఉంటుందనేటువంటి ఉద్దేశంతోనే ఈ మంచి కార్యక్రమం. ఎందుకంటే రాష్ట్రంలో లక్షలాది మందికి ప్రతి సంవత్సరం పెళ్లిలు జరుగుతుంది. ఆధారం పిల్లల పెళ్లి ఘనంగా నిర్వహించాలనేటువంటి ఉంటుంది.
పెళ్లి ఖర్చులు అనేది భారంగా మారుతుంది. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీలోని 8వ వార్డులో గ్రామసభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డులను అందజేయించుకు గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యేలు తెలిపారు. 6 గ్యారంటీల అమలులో భాగంగా వికారాబాద్ జిల్లాలో 1,09,000 మంది రైతులకు 850 కోట్ల రుణమాఫీ చేస్తున్నట్లు వెల్లడించారు. మరి ఇచ్చిన మాట ప్రకారంగా ముఖ్యమంత్రి గారు రైతులకు కూడా మాఫీ చేయడం జరిగింది. ఇక ముందు ముందు కూడా ఏదైతే హామీలు ఇచ్చారో వాటిని తప్పకుండా చేస్తారని చెప్పుకుంటూ లాల్ కిషోర్ గారు ఏదైతే బాధతో చెప్తారో అధికారులు కూడా అట్లా కాకుండా ఎమ్మెల్యే గారు తప్పకుండా చూస్తారు. మరి మేము కూడా మరి ఎలాంటి వారికి కూడా తప్పకుండా నచ్చజెప్పి కార్యకర్తలకు అన్యాయం కాకుండా ఉంటే బాధ్యత తీసుకుంటామని చెప్పుకుంటూ మరి తాండూరులో కూడా ప్రోగ్రాం ఉన్నది. మరి ఆ ప్రోగ్రాం అటెండ్ చేయాలి కాబట్టి మరి ఎమ్మెల్యే గారు దీన్ని నడిపిస్తారు. ఎమ్మెల్యే గారు కూడా నిజంగా ఏ అవకాశం వచ్చినా కూడా పరిగి నియోజకవర్గానికి ఇళ్ల విషయంలో కానీ రేషన్ కార్డుల విషయంలో కానీ అభివృద్ధి పరంగా ఇప్పుడే లాల్ కిషోర్ గారు చెప్పారు. మొన్ననే మన మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు చెప్పిన మీద కూడా ఈ టౌన్లో పెద్ద ఎత్తున భవనాలకు కానీ రోడ్లకు కానీ సైకిల్ తీసుకొచ్చి మేము కూడా పాల్గొన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మోసకారి కాంగ్రెస్ పై ప్రజా తిరుగుబాటు మొదలైంది. ప్రజలకు అసమర్థ సీఎం అసలు స్వరూపం తెలిసొచ్చిందన్న కేటీఆర్. భారత రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత కాంగ్రెస్దే. రాహుల్ గాంధీ ప్రజల మద్దతు పెరుగుతోందన్న దయాకర్. గ్రామ సభలు పారదర్శకంగా నిర్వహించాలి. ప్రతి పేదవాడికి పథకాలు వర్తింపచేయాలన్న చాడా. తెలంగాణలో పెరుగుతున్న చలి. పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్లు పడిపోతున్న ఉష్ణోగ్రతలు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 690 న్యూస్.